ఆ భగవాన్ విశ్వకర్మ తర్వాత మరో భగవంతుని లాంటి నరేంద్ర మోడీ పుట్టినరోజు కూడా దాన్ని జరుపుకోవాలి. దాంతోపాటు ఇదే 17వ రోజు తెలంగాణ విమోచన దినం కనుక దీన్ని కూడా జరుపుకోవాలని ఒక వ్యాసం ఉందండి. సరే, నార్మల్గా వీళ్ళు రాసిన ఏముంటాయని నేను చదివాను, ఇవాళ మొత్తం చదివిన కేర్ఫుల్గా ఏముంటుంది అలా. అయితే అక్కడ పెరియార్ పుట్టిన రోజు అని మాత్రం ఆయన రాయాలి. పెరియారు ఇప్పటికే పెరియారు కిషన్ రెడ్డికి తెలియకుంటుండదు, నరేంద్ర మోడీకి తెలియకుంటుండదు, ఆర్ఎస్ఎస్కి తెలియకుంటుండదు. ఇంతకుముందు మిత్రులు చెప్పారు, ఉత్తరప్రదేశ్లోనే పెరియార్ మీద చాలా సింబల్స్ కాన్షీరామ్ పెట్టున్నాడు, జాతరలు జరిపాడు. సరే, మంచుకో చెడుకో అదే రోజు శరత్ కూడా పుట్టిండు. ఇది వాళ్ళకి తెలియదు. సరే, శరత్ కూడా పుట్టిండు, శరత్ బర్త్డే అని కిషన్ రెడ్డికి తెలియకపోవచ్చు, కానీ ఒక రోజు వస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నిరాశ ఒక పెద్ద అంశంగా ఉంది సమాజంలో. తెలంగాణలో కూడా వీళ్ళంతా తెలంగాణ పోరాట యోధులేము. పాశం యాదగిరి గారు వీళ్ళు కాలుకు బలపం కట్టకుండా తిరిగిన వాళ్ళు. వద్దు అని చెప్పిన నేను, మీరు మునుగుతారు అని చెప్పిన, కానీ అందరూ మునిగిన, కానీ ఆయన మాత్రం కొంచెం ఒక కోటి రూపాయలతోటి బయటకు వచ్చాడు మొన్న. సో నిరాశ ఉంటుంది. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. పెరియార్ ఉద్యమం కంటే బలమైంది దేశంలో అంబేద్కర్ ఉన్నాడు. ఆ అంబేద్కర్కు పునాదులు వేసిన పూలే ఉన్నాడు. పూలేకు ధైర్యం ఇచ్చిన సావిత్రిబాయి ఉంది. కానీ అయినా మన దశ ఎప్పుడు వస్తుంది అనే ఒక నిరాశ, మన జీవితాలు ఏమవుతాయి అని యూనివర్సిటీ విద్యార్థుల నిరాశ, గ్రూప్ 1 లాంటి పరీక్షలు రాసినాక ఉస్మానియా వాళ్ళకి ఎవరికి రాలేదనే నిరాశ, ఇవన్నీ నిరాశలు ఉన్నాయి. కానీ ఒక్క విషయం చెప్తానే, 1994 వరకు ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో మొట్టమొదలు దీన్ని పెట్టినప్పుడు ఒక బ్రిటిష్ ఎడ్యుకేషనలిస్ట్ ఫస్ట్ వైస్ ఛాన్సలర్. ఇది ఒక్కటే యూనివర్సిటీ బిల్డింగ్, ఇంకేం లేవు అప్పుడు, అంతా ఇక్కడే ఉండేది. దాని తర్వాత ముస్లిమ్స్ వరుసగా వైస్ ఛాన్సలర్స్ అయ్యారు. తర్వాత బ్రాహ్మణులు కావడం మొదలుపెట్టారు. నేను వచ్చే నాటికి 74 నాటికి బ్రాహ్మణులు పోయి రెడ్లు మొదలయ్యారు. డిఎస్ రెడ్డితో ప్రారంభమైంది. నేను వచ్చే నాటికి వాళ్ళు 74లో నేను వచ్చిన 94 వరకు వాళ్ళదో వెల్మల్దో ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ పెత్తనం రాజ్యం వాళ్ళదే. 94లో ఒక 5-6 ప్రొఫెసర్లము పట్టుబట్టి దీన్ని మార్చాలి. అప్పటికి నేను రీడర్గానే ఉన్నాను. దీన్ని మార్చాలంటే ఏం చేయాలి? మొదలు బీసీ వైస్ ఛాన్సలర్ని చేయాలి. కానీ ఆ బీసీ వైస్ ఛాన్సలర్ కావాలి అంటే ఎస్సీ బీసీలకు బ్రాహ్మణుల కంటే, రెడ్ల కంటే, వెలమల కంటే ఎక్కువ ఇంగ్లీష్ వస్తుందని నిరూపించాలి.